త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున అభ్యర్థిని పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం పోరాడిన ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యమకారుల జేఏసీ తరపున పోటీ చేసే అభ్యర్థికి అన్ని ఉద్యమకారులు ఏకతాటిపైకి వచ్చి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. తుమ్మల ప్రఫుల్ రెడ్డి, నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ దృష్ట్యా ఇవాళ సుందరాయ విజ్ఞాన కేంద్రం షోయబాల్లో రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ఇండివిజువల్ వ్యక్తులు ఈ సమావేశానికి చేయడం, వాళ్ళందరూ కూడా సమాయత్తమై జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం పోటీలో ఉండాల్సిందే. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలనే దృష్ట్యా ఈ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా వారి అందరూ కూడా అక్కడికి వందలాది వేలాది సంఖ్యలో విచ్చేసి ఎవరిని అభ్యర్థిని పెట్టినా మేము మీకు అందరూ కూడా ప్రచారం చేయడానికి, అదేవిధంగా మాకు తోచింది మీకు సహాయం చేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా వెనకాడొద్దు, మేము మీతో పాటు ఉన్నాము. మేము ఖచ్చితంగా పైసలే కానీ, కరపత్రాలే కానీ, పోస్టర్లే కానీ, జెండాలే కానీ, రథాలే కానీ మేము ఇస్తాము. అవన్నీ తీసుకొని మీరు ఈ ఎలక్షన్తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఊరూరా తిరగాలనే దాంట్లో వాళ్ళందరూ కూడా ఏకమై ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే జనానికి చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమకారుల ప్రతాపం అదే చూపిస్తామని చెప్పి